హాయ్ ఫ్రెండ్స్. ఏపీ టెట్ వచ్చేసరికి అయితే ప్రీవియస్ పేపర్లో మ్యాథ్స్ బిట్ ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఏ 2 సంఖ్యలు ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ గాసాబా వచ్చేసరికి 29 ఇవ్వడం జరిగింది. కాసాబా వచ్చేసరికి 4147 ఇవ్వడం జరిగింది. అయితే ఆ అన్ని సంఖ్యలు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అయితే మనకు ఇచ్చిన దాని ప్రకారంగా చూస్తే గాసాబా ఇంటూ కాసాబా ఈజ్ ఈక్వల్ టు 2 సంఖ్యలు గుణకారం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఫార్ములా ప్రకారం. అయితే దాని ప్రకారం ఆన్సర్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ముందు చూడాలి. అయితే 2 సంఖ్యలకు వచ్చిన 2 సంఖ్యలని ప్లస్ చేస్తే వచ్చిన ఆన్సర్ని మనం యాక్చువల్లీ సాల్వ్ చేయాలి. ఓకే. అయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసరికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్లు ఏది కరెక్ట్ అయితే అది యూజ్ చేయాలి. ఓకే. మన ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఓకే. మనకి 2 సంఖ్యల్లో వచ్చేసరికి తెలీదు కాబట్టి నెంబర్స్ తెలీదు కాబట్టి ఆ నెంబర్స్ కోసం 29 ఇంటూ ఎక్స్ అని ఒకటి అనుకుంటున్నాను. 29 ఇంటూ వై అని ఎందుకు అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఇక్కడ గాసాబా వచ్చేసరికి 29 ఇచ్చాడు కాబట్టి ఆ నెంబర్తో ఏదో ఒక నెంబర్ ఇంటూ అవుతేనే మనకి యాజ్ ఎ గాసాబా వస్తుంది కాబట్టి మనం 29 ఎక్స్ అని కూడా అనుకుంటున్నాను. 29 వై అని కూడా అనుకుంటున్నాను. అయితే మనకి యాజ్ ఎ 29 ఎక్స్ ఇంటూ 29 వై అంటే మా రెండు సంఖ్యలు ఇంటూ గుణకారం ఈజ్ ఈక్వల్ టు అయితే గాసాబా ఇంటూ కాసాబా. అయితే మనకి 29 అనేది అది ఇంటూలో ఉన్న తర్వాత కలిసి డినామేటర్ అవుతుంది కాబట్టి నేను డినామేటర్ చేస్తాను. ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 29 ఇంటూ 4147 బై 29 ఇంటూ 29. అయితే 29 క్యాన్సిల్ చేస్తే మనకి 4147 29 రావడం జరిగింది. అయితే 29 4147లో క్యాన్సిల్ చేస్తే 143 రావడం జరిగింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 143 రావడం జరిగింది. ఆ 143కి మనకి సమానంగా చూస్తే అదే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 11 ఇంటూ 13 చేస్తే ఈజీగా సొల్యూషన్ అయిపోతుంది అదే ప్రైమ్ నెంబర్స్ ప్రకారంగా. అయితే నెక్స్ట్ మనకి మొత్తం సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను? 29 ఇంటూ ఎక్స్ అనుకుంటున్నాను ఒకటి, 29 ఇంటూ వై అనుకుంటున్నాను ఒకటి అని చెప్పి. అయితే 29 ఇంటూ ఎక్స్ అనుకున్న దాని ప్లేస్లో ఎక్స్ ఉన్న ప్లేస్లో 11 తీసుకుంటున్నాను. 29 ఇంటూ వై అనే దాంట్లో 13 తీసుకుంటున్నాను. అబ్జర్వ్ చేస్తే 29 ఇంటూ 11 అనేది 319 వస్తుంది. అదర్వైజ్ 29 ఇంటూ 13కి అబ్జర్వ్ చేస్తే 377 వస్తుంది. రెండు యాడ్ చేస్తే మనకి 699 అవుతుంది. ఎందుకంటే మొత్తం అంటే ప్లస్ కాబట్టి మనం ప్లస్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సెకండ్ సమ్ చూడండి ఒకసారి. అదే మనకి బోడమస్ థియరం ప్రకారంగా మనం యూజ్ చేయొచ్చు దీన్ని. అయితే ఈ సమ్ని యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి అయితే బ్రాకెట్లో ఉన్నదానికి ముందు కంప్లీట్ చేయాలి. అయితే బ్రాకెట్లో డివిజన్ ఉంది కాబట్టి ఆ డివిజన్స్ 2 కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. దాని తర్వాత బ్రాకెట్ మొత్తం ఫిల్అప్ అయిపోయిన తర్వాత డివైడ్ చేయాలి. అయితే మన ప్రాసెసర్ 800 డివైడెడ్ బై 64 ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేయడానికి అబ్జర్వ్ చేస్తే మనకు ఒకసారికి అది 8 టేబుల్లో 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 64 వచ్చరికి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అయితే 100/8 రావడం జరుగుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే 12.5 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే 12.5 వస్తుంది. అయితే మనకి 96 డివైడెడ్ బై 36 అనేది డివైడ్ చేస్తే యాజ్ 36 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 36 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు యాజ్ 1296 కాబట్టి. అయితే 12.5 ఇంటూ 36 సింప్లిఫై చేస్తే 450 రావడం జరుగుతుంది. మన సింప్లిఫికేషన్ ఫాస్ట్గా సింప్లిఫై చేయాలి. అదే డివైడ్ చేస్తే 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అది ఆన్సర్ అనేది 10 రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ సమ్ అమ్మ ప్రాక్టీస్ చేయడానికి. అదే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి 7634 ఇవ్వడం జరిగింది. అదే 6 అనే నెంబరు సంఖ్య ఒకసారికి మన ఏ స్థానంలో ఉంది, స్థానం యొక్క విలువ ఎంత, అది మొత్తం అంటున్నాడు. అంటే ప్లస్ అని అర్థం అది ఒకటి గమనించండి. ఓకే. 6 వచ్చేసరికి మనకి స్థానం వచ్చేసరికి అదే 100 ప్లేస్లో ఉంది. అయితే 100 ప్లేస్లో ఉందంటే 600 అవుతుంది. అదే నెక్స్ట్ సంఖ్య అన్నాడు కాబట్టి అది ఆ 6 అనేది కూడా 6 తీసుకోవాలి. అది కాకుండా మనకి అబ్జర్వేషన్ చేస్తే మొత్తం ఉన్నాడు. మొత్తం నేను 600 కాబట్టి 600 ప్లస్ 6 రాయడం జరిగింది. మొత్తం ఉన్నాడు కాబట్టి ప్లస్ చేయడం జరిగింది. అంటే ఆన్సర్ వచ్చేసరికి 606 ఆన్సర్. ఈ సమ్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ సమ్. అది 0.63 అని ఇవ్వడం జరిగింది. 1.05 ఇవ్వడం జరిగింది. అది 2.1 ఇవ్వడం జరిగింది. అయితే మనకి గాసాబా ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లాజికల్గా. అయితే పాయింట్ పక్కన 2 డిజిట్స్ ఉన్నది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అయితే పాయింట్ పక్కన 2 డిజిట్స్ ఉన్నది. 2.1 అన్నా కూడా 2.1.0 అన్నా కూడా యాజ్ ఎ క్లారిటీ క్వశ్చన్ ఆన్సరే. అయితే మనకు అబ్జర్వేషన్ ప్రకారం ఈ యాజ్ ఎ 1 ఆన్సర్, యాజ్ ఎ 2, 3 ఈ మూడిట్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే. ఆన్సర్ ఒకసారి క్లియర్. యాజ్ 2 డిజిట్స్ నెంబర్ని
అదే పాయింట్స్ రిమూవ్ చేస్తున్నాను. ఆ నెంబర్ పాయింట్స్ రిమూవ్ చేస్తే ఒక 63 రావడం జరిగింది. ఒకటి 105 రావడం జరిగింది. ఒకటేమో 210 రావడం జరిగింది. అయితే 210 పక్కనెట్టి 63కి 105కి నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను. ఏంటి గాసాబా సింప్లిఫై చేస్తున్నాను. గాసాబా సింప్లిఫై చేస్తే నాకు 21 రావడం జరిగింది నా ఆన్సర్ వచ్చేసరికి. అయితే 21 ఆన్సర్ వస్తే ఆ 21కి 210కి సింప్లిఫై చేస్తే నాకు ఆన్సర్ 0 రావడం జరిగింది. కాబట్టి గాసాబా వచ్చేసరికి 21 వచ్చింది. కానీ నాకు అక్కడ ఏంటి నాకు పాయింట్స్ ఆన్సర్ చెప్పాలి కాబట్టి 0.21 అనే ఆన్సర్ చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ బిట్స్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. p మైనస్ 2047 ప్లస్ 1985 ప్లస్ 3699 ఈజ్ ఈక్వల్ టు 3111. అయితే దాని పీ విలువ ఫైండ్ చేయమన్నాడు. అయినా పీ విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనం ఫైండ్ అవుట్ చేసే విధానం ఏ విధంగా సింప్లిఫై చేయాలో ఒకసారి వీడియో చూడండి ఒకసారి. ఓకే, నెంబర్ ఇచ్చిన నెంబర్లో పీ మైనస్ ఉంది కాబట్టి ఈ సైడ్ ఉన్న నెంబర్స్ అవతలకి వెళ్తే ప్లస్లోనే మైనస్ అవుతాయి, మైనస్ ఉన్న ప్లస్లో అవుతాయి. ఆ విధంగా అబ్జర్వ్ చేయండి. పీ ఈజ్ ఈక్వల్ టు 3111 ప్లస్ 2047 మైనస్ 1985 మైనస్ 3699. అయితే ప్లస్లోని ప్లస్లో యాడ్ చేస్తున్నాను. ప్లస్లో యాడ్ చేసిన తర్వాత మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 27474. దట్ ఈస్ ఆన్సర్ సింపుల్. 4, 7, 13 యాజ్ ఎ నెంబర్లతో మనం భాగిస్తే యాజ్ ఎ శేషం వచ్చేసరికి 3 వస్తుందంట. అయితే ఆ నెంబర్ ఏది అని సంఖ్య 4 సంఖ్యల నెంబర్ ఏది అని చెప్పేసి ఆన్సర్ అడుగుతున్నాడు. అయితే మనం ఫాలోఅప్ చేసిన ప్రకారం క్లియర్గా చూస్తే ఆన్సర్ ఏ విధంగా చెప్పాలో ఒకసారి క్లియర్ చూద్దాం ఒకసారి. మన క్వశ్చన్లో 4 సంఖ్యలు అన్నాడు కాబట్టి 9949 తీసుకుంటున్నాను. ఆ నెంబర్కి మనకు అబ్జర్వ్ చేస్తున్న 4713 నెంబర్ని కాసాగు కడుతుంటే 364 వస్తుంది. ఆ వచ్చిన నెంబర్ని ఈ 99 డివిజన్ చేస్తుంటే శేషం వచ్చేసరికి 171 వస్తుంది. ఈ 4 9స్లోంచి 171ని మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 9828 వస్తుంది. అయితే మనకి క్యాజువల్గా మాన్యువల్గా చేయాలంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ని 4 తోటి 7 తోటి 13 తోటి డివిజన్ చేస్తే ఆ వచ్చిన ఆన్సర్ శేషం 3 వస్తే ఆ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అది ఆ విధంగా కూడా చేయొచ్చు. మనకి ఇచ్చిన నెంబర్స్ యాజ్ ఎల్ ఇంటీజర్ నెంబర్స్ పూర్ణ సంఖ్యల నెంబర్లు అయితే దానికి అసైనింగ్ ఆర్డర్ డిసైడింగ్ ఆర్డర్ రాస్తే వచ్చిన మధ్య నెంబరు సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ విలువ యాజ్ ఎల్ ఎటు చూసినా యాజ్ ఎల్ మధ్యకి వచ్చిన నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. దానికి ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ది -7, సెకండ్ది -5, థర్డ్ది 1, ఫోర్త్ది 5 ఇవ్వడం. అసైడింగ్ ఆర్డర్ వచ్చేసరికి -7, -5, -4, 1, 5, 6, 8 రాయడం జరిగింది. అదేవిధంగా డిసైడింగ్ ఆర్డర్ వెనక నుంచి రాయడం జరిగింది. అయితే స్మాలెస్ట్ నుంచి బిగ్ నుంచి స్మాలెస్ట్ రాయడం జరిగింది. ఆ నెంబర్లో అబ్జర్వ్ చేస్తే అయితే 7 నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్లో 1 ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెంబర్ వచ్చేసరికి ఇన్ఫినిటీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫినిటీ నెంబర్ని పీబీక్యూ ఫామ్లో రాయమని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి 7/11, 1/11, 13/17 ఇవ్వడం జరిగింది. లేకపోతే ఫోర్త్ ఆన్సర్ ఏది కాదు అని ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆన్సర్లో ఏది అవుతుందో ఒకసారి క్లియర్ చూడండి ఒకసారి. 4 ఆన్సర్లో ఏది కాదు, ఎందుకంటే అవి ఇన్ఫినిటీ నెంబర్ కాబట్టి పీబీక్యూ ఫామ్లో రాయలేము కాబట్టి. దట్ ఈస్ ఆన్సర్. ఏది కాదు. క్వశ్చన్ క్లియర్గా చూడండి. 11తో డివిజిబుల్ అవ్వాలంట. ఆ భాగించబడుతుంటే అది పాలినామియల్ సంఖ్య అవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్లో ఏది కరెక్ట్ అవుతుంది? ఇచ్చిన నెంబర్లో వచ్చేసరికి 2 ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు అవుతున్నాయి. యాజ్ ఎ సెకండ్ ఆన్సర్ అండ్ థర్డ్ ఆన్సర్ అవుతుంది. యాజ్ డివిజిబుల్ 11th డివిజిబుల్ ప్రకారం రూల్ ప్రకారం చూస్తుంటే యాజ్ ఎ సింపుల్గా డివిజిబుల్ ప్రకారం రూల్ ప్రకారం అవుతుంది. నెంబర్ వచ్చేసరికి 6 నెంబర్స్ ఉన్నాయి. ఆ 6 నెంబర్లో 5, 3, 8 తిరగేసిన 8, 3 అదేవిధంగా 2, 3, 6, 6, 3, 2 అదే పాలినామియల్ సంఖ్య. సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ సమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.